హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నేహా. సార్, ఇప్పుడు గ్లోబల్ అన్సర్టనిటీస్ వల్ల గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతుంది అనేది మనం ఎప్పుడు నమ్ముతున్నాం, అలాగే పెరిగింది. దాని తర్వాత గోల్డ్ ప్రైస్ అనేది మళ్ళీ డ్రాప్ డౌన్ అయిన సిచ్యువేషన్ ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఇంకా తగ్గుతుంది అని కొంతమంది ఎక్స్పర్ట్స్ అనేది చెప్తున్నారు. సో ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ అందరికీ ఉన్న క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా అందరికీ ఉన్న అసంప్షన్ ఏంటంటే, యుద్ధం సాటర్డే రోజు మొదలయ్యాక గోల్డ్ ఇక్కడ నుంచి మళ్ళీ పరిగెడుతుంది. ఎస్పెషల్లీ ప్రపంచ మార్కెట్లో $5,600 $5,700 పర్ ఔన్స్ అయ్యే అవకాశం ఉంది అని అందరికీ స్పెక్యులేషన్ ఉండింది. దాని తగ్గట్టే మండే రోజు, ఈ సోమవారం యుద్ధం తర్వాత మొదలైన రోజు ఒక 4-5%, 8% దాకా పెరిగింది. బట్ ఆ తర్వాత క్విక్ వాలటిలిటీ చూసాం. ఒకరోజు పడిపోవడం, ఒకరోజు పెరగడం చూసాం. కారణాలు వెరీ సింపుల్. ఒకటి, డాలర్ స్ట్రెంగ్త్. మనం ఈ టైంలో ఏంటంటే డాలర్ స్ట్రెంగ్త్ పెరిగింది. సో డాలర్ స్ట్రెంగ్త్ పెరిగినప్పుడు గోల్డ్ యాజ్ ఎ సేఫ్ హెవెన్ అని చూసేవాళ్ళు తగ్గిపోతారు. ఎందుకంటే డాలర్లో కూడా రిటర్న్స్ వస్తున్నాయి నీకు. ఎందుకంటే డాలర్ పెరిగింది కాబట్టి, అప్రిషియేట్ అయింది కాబట్టి. ఎగ్జాంపుల్ తీసుకున్న రూపీకి డాలర్కి చూసుకున్న 92 కన్నా కిందికి స్లైడ్ అయింది అగైనెస్ట్ డాలర్. అంటే డాలర్ స్ట్రాంగ్ అయింది. సో డాలర్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు కూడా గోల్డ్ని అంత ఎక్కువగా చూడరు అనమాట. దట్ ఈస్ ద వన్ థింగ్. ఎందుకంటే 5 వీక్స్ హై డాలర్ ఇండెక్స్కి రీచ్ అయింది. ఓకే, దట్ ఈస్ వన్. సెకండ్, రీసెంట్ వొలటిలిటీ చూసిన వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్. ఎవరైతే రీసెంట్గా కొని పెట్టారో 5,000, 4,800, 900 దగ్గర ఉన్నప్పుడు కొన్న వాళ్ళందరూ కూడా ఈ 3-6% కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. ఎవరైతే మిస్ అయ్యారో, అప్పుడు కొద్దిమంది 3,800, 4,000 దగ్గర కొన్నారు. బట్ ఈ పీక్ Jan 31 కన్నా ముందుకు వారికి పీక్ వెళ్ళినప్పుడు అమ్ములేకపోయారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎగ్జిట్ అయ్యారు. దట్ ఈస్ సెకండ్. థర్డ్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ ఫియర్ అనేది. కానీ ఇంకొకటి ఏంటంటే, ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి అనే దాంతో యాంటిసిపేషన్లో కూడా చాలామంది ఇంకా గోల్డ్ వైపు పరిగెత్తట్లేదు అనేది ఇంకొక మేజర్ రీజన్. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగింది అనుకోండి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే ఏమవుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెరుగుతాయి. సో మాడిఫై అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం జరుగుతాయో తెలియనప్పుడు ఇన్వెస్టర్స్ కూడా కొంచెం మంది ఇంకా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు అనేది అదొకటి. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, గోల్డ్కి ఎటువంటి సప్లై డిస్ట్రప్షన్ లేదు. క్రూడ్ ఆయిల్ ఉంది కానీ గోల్డ్కి లేదు. సో మనము అండ్ ఈవెన్ క్రూడ్ ఆయిల్ కూడా అనుకున్నంత లెవెల్లో ఆగిపోలేదు. ఇంకా క్రూడ్ ఆయిల్ యుద్ధం మొన్న అనౌన్స్ అయినప్పుడు శనివారం రోజు $100-120 వరకు క్రూడ్ ఆయిల్ హిట్ అవ్వచ్చు పర్ బ్యారెల్ అనుకున్నాం. బట్ ఇవాళ కూడా చూస్తే 81-82 దగ్గరే. ఎందుకంటే సప్లై అంత పెద్దగా డిస్రప్ట్ అవ్వలేదు. ఇరానియన్ నేవీ అంతా కూడా డిస్ట్రాయ్ అయింది. అండ్ వీళ్ళని ఇక్కడ మిస్ అవుతున్న దాన్ని అటు రష్యా కానీ, యుఎస్ కానీ, కెనడా కానీ, వెనెజులా కానీ, ఆర్ వేరే నాన్ ఓపెక్ కంట్రీస్, అంగోలా లాంటి కంట్రీస్, ఇవన్నీ కూడా తన ప్రొడక్షన్ పెంచేసి అట్లీస్ట్ కొంచెానికి కొంచెం కంపెన్సేట్ చేయొచ్చు. అండ్ డిస్రప్షన్ కూడా అనుకున్నంత ఎక్కువ డిస్రప్షన్ అవ్వలేదు కాబట్టి క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగలేదు. అందుకోసమే గోల్డ్ కూడా అంతగా పెరగలేదని నా ఉద్దేశము. సో ఈ 4 రీజన్స్ వల్ల. బట్ ఇవి పర్మనెంట్ కాదు. స్టిల్ ఈ అన్సర్టెనిటీ ఇట్లాగే ఉంటే మాత్రం గోల్డ్ ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. సో ఈ ఆయిల్ ఒక్కసారి మేజర్గా డిస్రప్షన్ అయినా సరే మళ్ళీ గోల్డ్ పెరిగే అవకాశం ఉంది. బట్ అనుకున్న ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వీక్లో మాత్రం మనం చాలా వొలటిలిటీ గోల్డ్లో చూసాము. గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇలాగే ఉండొచ్చు. అంటిల్ వి నో వెన్ యుద్ధం అనేది ఎప్పటి వరకు క్లోజ్ అవుతుందో తెలియనంత వరకు మాత్రం ఇలాగే అన్సర్టెనిటీ ఉంటుంది గోల్డ్లో. సిల్వర్ అయితే నేను అయినంత వరకు అయితే దూరంగా ఉండమంటాను. సో స్టిల్ ఐ వుడ్ సే సేమ్ థింగ్. వొలటిలిటీ మొన్న రీసెంట్గా చూశాక ఐ వుడ్ ఆల్వేస్ అడ్వైస్ టు గో. అదని సేఫ్ హెవెన్ లాగా చూడకండి. అది లాంగ్ టర్మ్ యాసెట్ అయితే ఉంచుకోండి. షార్ట్ టర్మ్ మాత్రం రిస్క్ అది ఎప్పుడైనా అప్స్ అండ్ డౌన్స్. మీరు పడుకునేప్పుడు బాగా ఉండొచ్చు, తెల్లారికి మొత్తం పడిపోవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.